ట్యూస్డే కాబట్టి హనుమాన్ గుడికి అయితే పోయొచ్చిన మా ఊళ్ళో ఉన్న గుడికి పోయొచ్చేలోపే మా నాన్న అయితే పైసలు అయితే లెక్క పెట్టి పెడుతున్నా కోసం సామాన్ తీసుకురాపో అనేసి ఇక చిన్న మీది పోయి పాయింట్ అయితే చేంజ్ చేసుకున్నా ఇక కిందికి దిగలోపే మా అమ్మ అయితే అన్నం అయితే తినమన్నాను నన్ను నేను అయితే అన్నం అయితే ఏం తినలేదు బయటికి వెళ్ళేలోపు మా నాన్న అయితే సంచి తెచ్చి ఇచ్చింది నాకు ఇక సంచి తీసుకొని బండి దగ్గర పోయినా బండి డిక్కి ఓపెన్ చేసి బండిలో పెట్టేసిన సంచి ఇలా పైసలు తీసుకొని బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళినా అనుచని ఊళ్ళకించే పోయినా వేరే రూట్లో అయితే పోలీసు వాళ్ళు ఏమో మీటింగ్ పెట్టారు అక్కడ ఈ గదిలో నుంచి మెయిన్ రోడ్ ఎక్కిన డైరెక్ట్ బండి ఏడాపకుండా సీదా పెట్రోల్ బంకే కొట్టిన బండి ఇక చూస్తుండగానే పెట్రోల్ బంక్ వచ్చింది పెట్రోల్ బంక్ పోయి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుందాం అనేసి క్యాప్ ఓపెన్ చేసిన అన్న 100 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టిండు కొట్టి పైసలు అయితే తీసుకుండు మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళినా అనుచని అక్కడ కనిపిస్తుంది చూడు కట్ట అదే కొండపోచమ్మ రిజర్వాయర్ అది ఇక్కడ కనిపిస్తున్న గుడి మైసమ్మ తల్లి గుడి చాలా పవర్ఫుల్ ఇట్లే వస్తుంటే దారిలో కళ్ళమ్ముతురు చిన్నగా పాలపడితే అయితే చేరుకున్నాం మనం హైవే కాకుండా షార్ట్ కట్ లో పోదామనేసి ఊరు మధ్యలో నుంచి పోతున్నా బండి అయితే ఊర్లోకి తిప్పిన ఊర్లో నుంచి పోదామనేసి ఇక్కడ కనిపించేదే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పాలపర్తి ఇక మెల్లగా ఊరైతే దాటిన ఇప్పుడు వచ్చే విలేజ్ పాతూర్ ఈ విలేజ్ కున్న ప్రత్యేకత ఏంటంటే యూనిటీగా ఉంటారు అందరూ ఒక్కడికి కష్టం వచ్చినా ఊరు మొత్తం ఏకమవుతుంది ఒక దగ్గరికి చిన్నగా పాతూర్ అయితే దాటేసిన మనం కనిపిస్తున్న షాప్ లో ఉండే తాతని హెల్ప్ చేసిన ఒక రోజు నా బండి వైర్ ఎక్సిలేటర్ ఇచ్చిపోతే ఇదే ఇక ప్రసాద్ సీడ్స్ కంపెనీ చూస్తుంటేనే ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్ చేరుకున్నాం మనం రింగ్ రోడ్ మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కొత్త వచ్చే వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవుతారు మొత్తం ఇక మొత్తం వల్ల అయితే ప్రజ్ఞాపూర్ చేరుకున్నాం మనం ఇక ప్రజ్ఞాపూర్ నుంచి లెఫ్ట్ తీసుకొని సీదా గజ్వేల్ కొట్టినా ఇక గజ్వేల్ అయితే చేరుకున్నాం మనం ఇక బండి ఏడాపకుండా సీదా శివ బుక్ డిపో దగ్గరకు వచ్చిన మనకి స్టేషనరీ ఐటమ్ కావాలంటే ఎప్పుడు మనం ఈ బుక్ డిపో దగ్గరికి వస్తాం ఎందుకంటే ఈ అన్న కస్టమర్ తోటి మంచి బిహేవ్ చేస్తాడు ఫస్ట్ థింగ్ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న బుక్ డిపోల కన్నా తక్కువ రేట్ ఇస్తాడు మనకి ఈ అన్న ఒకసారి మీరు కూడా వచ్చి చెక్ చేసుకోండి అన్న దగ్గర మనకు కావాల్సిన ఐటమ్ అయితే అన్నకి చెప్పిన ఒక్కొక్కటి ఫస్ట్ అయితే స్కేల్స్ చెప్పిన ఫస్ట్ ఒక్కొక్క స్కేల్ 10 రూపాయలు చొప్పున 20 స్కేల్ తీసుకున్నా మొత్తం 200 రూపాయల వీటికి 6 పెన్సిల్ బాక్సెస్ చెప్పిన 6 పెన్సిల్ బాక్సెస్ ఇచ్చిన అన్న కొత్త ఏం ఐటమ్స్ వచ్చినాయి అన్న అనేసి అడిగిన అన్నని కొత్త ఐటమ్స్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయంట వాటికి బిల్ వేయలేదంట రేపు పొద్దున్న రమ్మని నన్ను ఇంకో 20 గేమ్ స్కేల్స్ అయితే చెప్పిన అన్నకి తీసిస్తున్నా నాకు ఇంకో 5 సెట్లు రెయిన్బో పెన్సిల్స్ అడిగిన అన్నని తెచ్చిస్తుండు కుక్కర్ కేసి స్టిక్కర్లు అయితే అడిగిన తీసిస్తున్నా 10 ప్యాకెట్లు అడిగిన ఇచ్చిండు చిన్న స్టిక్కర్లు అయితే నన్నే చూసుకోమన్నాడు ఇక నేను అవ్వపోదు అని సపరేట్ కలెక్ట్ చేసుకొని పెట్టినాడా పెద్ద చాట్లు అడిగిన 50 ప్యాకేజ్ పెట్టిండు అక్కడ డిఫరెంట్ కలర్స్ ఇక అన్నిటికీ బిల్ ఇస్తున్నా అన్న ఒక్కొక్క దానికి కలర్ పేపర్స్ అడిగిన కలర్ పేపర్స్ ప్యాకెట్ తెచ్చి పెట్టిండు అక్కడ అన్నిటికి బిల్ ఇస్తారు ఇద్దరు కలిసి అన్న రేట్లు చెప్తున్నాయి అన్న బిల్లు కొడుతుండు నేనైతే పెన్స్ మర్చిపోయినా ఇక అన్న పెన్నులు చూపిమన్నా అన్ని డబ్బులు అయితే తెచ్చి పెట్టిండు ముంగట ఇక తక్కువ ధర ఏదో ఎక్కువ ధర ఏదో మొత్తం ఒక్కొక్కటి చూపిస్తా ఉన్నాడు పెన్స్ అయితే మొత్తం కలెక్ట్ చేసి పెట్టిన అక్కడ బాక్స్ అడిగిన ఇరేజర్ బాక్స్ అయితే తెచ్చి పెట్టిన అక్కడ డెకరేషన్ స్కేల్స్ అడిగిన డెకరేషన్ స్కేల్స్ అయితే తీసిచ్చిండు టోటల్ అన్నిటికి కలిపి బిల్ అయితే వేసిండు అన్న ఇక బిల్ అయితే ఇచ్చింది నాకు బిల్ అయితే 1742 రూపీస్ అయినాయి ఆ అమౌంట్ అయితే పే చేసిన 1500 ఏమో ఆన్లైన్ క్యాష్ ఇతనంతా లిక్విడ్ అయితే ఇచ్చేసిన ఇంకో అన్ననేమో ప్యాక్ చేస్తుండు నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని చిన్నగా అన్నకు థ్యాంక్స్ చెప్పేసి మన సామాన్ ఏమో మనం తీసుకొని బయటకు వచ్చేసినాం ఇక మన సామాన్ అయితే బండి మీద అయితే పెట్టుకున్నది ఇక మెల్ల బండి స్టార్ట్ చేసి బయలుదేరినా నుంచి అని బండి ఆపకుండా సీదా కట్ మీట్ షాప్ లో పోదామని వెళ్ళిన ఆ షాప్ అయితే గజ్జల్ లోపల ఉంటది అయితే ఊళ్ళకించి వెళ్ళాలి ఊళ్ళకించి వెళ్తున్నాయి ఇక బండి మీద మెల్లగా మొత్తంలో అయితే మనం రీచ్ అయినాం ఆ షాప్ కి మెల్ల లోపలికి అయితే ఎంటర్ అయిన షాప్ లకి మనకు కావాల్సిన వస్తువులు అయితే ఒక్కొక్కటి తీస్తున్నా ఫస్ట్ అయితే గిరికలు తీసి కింద వేసిన తర్వాతకి స్లేట్లు అనేసి 5 రూపీస్ కొట్టి కింద పడేసిన 2 ఏమేమి ఉన్నాయో అనేసి చిన్నగా వెతుకుతా ఉన్నా అలా వెతుకుతుంటే వెనక గుంజితే ముంగడు కూరికి కాలర్ అయితే దొరికినాయి 5 రూపీస్ కొట్టి అది ఒక ప్యాకెట్ కింద వేసిన ఇక చిన్నగా వాటర్ బాల్స్ ఇట్లా తీసి ఒక ప్యాకెట్ ఆడేసిన ఏమున్నాయో అని వెతుకుతున్నా అలా అయితే ఒక గండ్ల ప్యాకెట్ అయితే కనిపించింది ఆ గండ్ల ప్యాకెట్ ఇట్లా తీసి కింద వేసిన ఒకటి ఇక మిగతా చిల్లర సామాన్ మొత్తం అన్న చెప్పిన అన్న తీసి పెట్టింది అక్కడ నేనైతే బయటకి అయితే పోయినా ఫుల్ ఉబ్బరిస్తుంది అనేసి ఇక అన్న అయితే సంచి అయితే తీసుకొని రమ్మన్నాడు సంచి అయితే తీసుకొని పోయినా లోపలికి అన్న ప్యాక్ చేస్తుండే మెల్లగా సంచి అయితే మలిసి ఒక్కొక్క ఐటమ్ పెడుతుండాలా ఏమేమి తీసుకున్నావు అవన్నీ ఈ కాకనేమో రాసిన ఐటమ్లు అన్ని చదువుతున్నా అన్ననేమో ప్యాక్ చేస్తుండే ఒక్కొక్క ఐటమ్ మొత్తం బిల్ అయితే ఇచ్చిండు బిల్ వేసి నాకు ఇచ్చిండు మొత్తం 1800 చిల్లర అయింది ఇంకా 300 ఎక్స్ట్రా ఉన్నాయి నా దగ్గర అయితే ఇంకా వేరే ఐటమ్ తీసుకుందాం అనేసి అన్న చెప్పిన ఐటమ్లు ఆ అన్న అయితే చెప్పిన ఐటమ్ తీసి పక్కన పెట్టిండు బిల్లు మొత్తం పే చేసిన ఎక్స్ట్రా 300 ఇట్లా కట్టిన మొత్తం అయితే ప్యాక్ చేసి పెట్టిన ఒక సంచిలా లాటరీలు అయితే ఉన్నాయి ఆ లాటరీలు తీసుకుందాం అనుకున్నా కానీ పైసలు లేవు మొత్తం అన్నిటి కలిపి అయితే బిల్ వేసిన కాక బిల్లు మొత్తం పే చేసిన మన సామాన్ సంచికి మొత్తం కుట్టేసిన అన్న దారంతో సంచి తీసుకొచ్చి బయట పెట్టిన అన్న ఇక మెల్లగా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళినా నుంచి ఇది గజ్వేల్ బస్ స్టాప్ ఇది బస్సులు అవుతున్నాయి చూడు ఇక్కడ మెల్లగా మన బండి ముట్రాజ్పల్లి రోడ్ మీదకి పోదామనేసి అట్లా తిప్పిన ఇక్కడ కనిపిస్తున్న విలేజెస్ డ్యామ్ లో మునిగిపోయిన ఊళ్ళు ఉన్నాయి ఆ విలేజెస్ ఇవి
కేసీఆర్ కట్టించిండు వీళ్ళకి ఇల్లులు ఇవి. ఈ ఏరియా సీనరీ మాత్రం భలే ఉంటుంది. అప్పుడప్పుడు షూటింగ్స్ కూడా అవుతాయి ఇక్కడ. ఇక మనం గౌరవం రోడ్కి అయితే ఎక్కినాం. ఇదే హైదరాబాద్ రోడ్, మెయిన్ రోడ్ ఇది. ఇది ఒక చిన్న మార్కెట్. ఇక్కడ కూరగాయలు పండ్లు అవన్నీ అమ్ముతారు ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ కనిపిస్తున్న ఈ కెనాల్ కొండపోచమ్మ రిజర్వాయర్. ఇది పెద్ద కెనాల్కి ఎన్నో చిన్న చిన్న కెనాల్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి. ఇదే 7 Hills హోటల్. అప్పుడప్పుడు సరదాకిడికి వచ్చి చాయ్ తాగుతాం మేము. చాయ్ మాత్రం భలే ఉంటుంది. మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి వచ్చి. మన ఊరు రూట్కి అయితే తిప్పిన బండి పోతున్న మన ఊరికి. కావేరీ సీడ్స్ కంపెనీ. ఇది 100 మందికి ఉపాధి కల్పించే కంపెనీ. అది అలాగా మనం చూసిన కెనాల్ అయితే ఇక్కడ నుంచే కనెక్ట్ అవుతుంది కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి. నాకు చూడండి, చిన్నగా మనం పాన్లపర్తి విలేజ్ అయితే చేరుకున్నాం. మళ్ళా ఇక్కడ వాళ్ళు కళ్ళు అమ్ముతారు, వాళ్ళ విలేజ్ వాళ్ళు. మస్తు తాడి చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఈత చెట్లు, తాడి చెట్లు. ఇదే కొండపోచమ్మ రిజర్వాయర్ ఎక్కే మెయిన్ గేట్ ఇది. కానీ బ్లాక్ చేసారు ఎందుకో, ఎప్పటి నుంచో బ్లాక్ ఉంది అది. అక్కడ కనిపిస్తుంది చూడు, అదే పంప్ హౌస్. అక్కడ నుంచి వాటర్ అయితే పంప్ చేస్తుంది ఆ రిజర్వాయర్లకి. ఇదే మన విలేజ్ రూట్. ఇది మా ఊర్లో ఎల్లమ్మ తల్లి గుడి. ఇక్కడనే కళ్ళు అమ్ముతారు వాళ్ళు. ఇదేమో మా ఊరు గవర్నమెంట్ హాస్పిటల్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ స్కూల్ ఏమో జెడ్పీహెచ్ఎస్ మార్కు. నేను ఇట్లా ఇలానే చదువుకున్నా. సీదా బండి అట్టే కొట్టేసి మా ఇంటికి అయితే చేరుకున్నా. మొత్తములా రెగ్యులర్గా 60 seconds వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.